ఉదాహరణకి రైతుల రుణమాఫీ కార్యక్రమం చూద్దాం. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వము చేయని విధంగా ఎన్నికల ముందు ఇందిరమ్మ రాజ్యం వస్తే అర్హులైన ప్రతి రైతన్నకి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పి ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం సహకరించదు, ఇబ్బంది ఉన్నది అని తెలిసి కూడా యుద్ధ ప్రాతిపదికన మిగతా ఖర్చులన్నిటినీ కంట్రోల్ చేసుకొని దుబారా ఖర్చులన్నిటినీ దూరంగా పెట్టి రైతుని రాజు చేయటమే ఈ ప్రభుత్వం యొక్క ఏకైక లక్ష్యమని తలంచి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ప్రభుత్వం 26 రోజుల్లో సుమారు 18,000 కోట్ల పైచిలకు రైతు రుణమాఫీని సుమారు 22 లక్షల మంది పైగా రైతులకి రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. ఈనాడే కాదు, ఆనాడు 2006లో కూడా కేంద్రంలో ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడు ఎవరూ చేయని విధంగా దేశవ్యాప్తంగా రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇందిరమ్మ ప్రభుత్వం. అదే బాటలో 18,000 కోట్లు రుణమాఫీని చేసి దీనికి మొత్తం 31,000 కోట్లు పైచిలుకు ఖర్చు వస్తుందని ముందే మేము ఊహించాం. దానికేమి మేము షాక్ అవటంలా, ముందే ఊహించి దానికి తగ్గ అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం. గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ, మా వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, నేను కానీ, మా చాచా మంది అనేక వేదికల మీద చెప్పుకుంటా వచ్చాం. ఏదైతే అర్హులైన రైతులకి ఇచ్చిన మాట ఎట్టి పరిస్థితిలో ఒక్క అడుగు కూడా వెనక్కేయమని చెప్పాం. అదే బాటలో 18,000 పైగా రుణమాఫీ ఇప్పటికే జమైంది. ఇంకా సుమారు 12 నుంచి 12,300 కోట్ల వరకు రుణమాఫీ చేయాల్సిన అవసరం ఉంది. వాళ్ళు చెప్పినట్లు ఏదో శనగల దీని చేతులు దులుపుకున్నట్లు ఏదో మేము 18,000 కోట్లు చేశాం, మా దగ్గర ఆర్థిక పరిస్థితి బాగాలేదు, టాటా బై బై అని చెప్పటంలా, వాళ్ళలాగా ఇంకా 2-3 నెలల ఎన్నికలు ఉన్నాయనంగా ఎన్నికల కోసం మేమే రుణమాఫీ చేయటంలా. నిజంగా వాళ్ళకి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఏదైతే ఈనాడు రోడ్ల మీద ధర్నాలు నిరాహార దీక్షలు చేస్తున్నారో వాళ్ళ చిత్తశుద్ధి ఏమిటో 2 పర్యాయాలు 10 సంవత్సరాలు చూశాం. మొదటిసారి వారు అధికారంలో ఉన్నప్పుడు 1,00,000 రూపాయల రుణమాఫీ చేస్తామని ఎన్ని రోజుల తర్వాత చేశారు? ఎన్నికలు కొద్ది రోజులు ఉన్నాయనగా ఎన్నికల ముందు 2-3 నెలల ముందు ఆనాడు 1,00,000 రూపాయల వరకు 4-5 విడతల్లో వడ్డీతో కలిపి ఆనాడు ఆ ప్రభుత్వం చేసింది. రెండోసారి సుమారు 16,000 కోట్లుంటే ఆనాడు దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఓఆర్ఆర్ ఏర్పాటు చేస్తే ఆ ఓఆర్ఆర్ సుమారు 19,000 నుంచి 20,000 కోట్లు రావాల్సిన ఓఆర్ఆర్ని వారి స్వార్థం కోసం తాకట్టు పెట్టి 7,000 కోట్లకు అమ్మి ఆ 7,000 కోట్లు రైతన్నల మీద ప్రేమ ఉన్నట్టు కపట ప్రేమను చూపించి ఎన్నికల్లో లబ్ధి పొందటం కోసం ఆనాటి ప్రభుత్వం చేసింది తప్ప ఈ ఇందిరమ్మ ప్రభుత్వంలో చిత్తశుద్ధితో ప్రభుత్వం వచ్చిన మొదట్లోనే 6 నెలల పూర్తి కాకముందే ఇచ్చిన మాట ప్రకారం 18,000 చేసి మిగతా 12-13,000 చేయటానికి సిద్ధంగా ఉంది. నిన్ననో మొన్ననో ఎక్కడో గత ముఖ్యమంత్రి గారు ఒక ధర్నాలో కూర్చొని మాట్లాడుతున్నారు, ఇంకొక మంత్రి గారు ఒక దేవాలయంలో పోయి మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారా అంటే మాజీ మంత్రి వర్యులు మా కేబినెట్ గట్ట శృతి సన్నాయి లేదట. మా కేబినెట్కి ఏముందో మాకు తెలుసు, మా కేబినెట్ ఎంత స్వేచ్ఛమైన వాతావరణంలో ఉందో మాకు తెలుసు, మా కేబినెట్కి ఏ రకమైన పవర్స్ ఉన్నాయో మాకు తెలుసు. మీ సూచనలు ఇచ్చినందుకు థ్యాంక్స్.
కానీ మీలాగా అబద్ధాలు చెప్పటం రాదు, మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం రాదు. నిజం, మీరన్నదాన్ని నేను ఒకటి ఒప్పుకుంటున్నాను. చెప్పింది కూడా చేసింది కూడా సరిగ్గా చెప్పుకోలేకుండా ఈనాడు మేము ఉన్నాం. మీలాగా గ్లోబల్ ప్రచారం చేయటం, మీలాగా ప్రభుత్వ సొమ్ముతో ఐఎండ్పిఆర్ ద్వారా వేలాది కోట్లు పబ్లిసిటీ కోసం కూడా మా ప్రభుత్వం ఏనాడు వాడుకోబోదు కూడా. మీలాగా మాటలు చెప్పాం, చేతనైతే పనులు చేస్తాం, చేతనైతే చెప్పింది ప్రతిదీ చేస్తాం, చెయ్యకపోతే ధైర్యంగా ఇది చెయ్యలేకపోయామని చెప్తాం. ఉదాహరణకి యావత్తు తెలంగాణ రాష్ట్రంలో ఉండే మా రైతన్నలు 4 కోట్ల ప్రజలు ఒక్కసారి 1-2 విషయాలు మీరు గమనించాలి. మొదటిది, ఏదైతే అభయ హస్తం ద్వారా మీకు ఇచ్చిన హామీలలో మొదటి విడతగా 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఆర్టీసీలో మా సోదరీమణులకి ఉచిత బస్సు ప్రయాణంతో పాటు 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చాం. ఈ ఉచిత కరెంట్ ఇచ్చిన నాడు మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో అర్హులైన వాళ్ళందరికీ ఇస్తామని చెప్పాం. కానీ ఆ రోజు అప్లికేషన్లు యాక్సెప్ట్ అయిన ఎంత అంటే సుమారు 42,42,000 మంది. అంటే 100 ఫస్ట్ 45 రోజుల్లో దీన్ని చేసినప్పుడు. ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఈనాడు ఆ సంఖ్య ఎంతంటే 47,15,000 మంది. సుమారు 5 లక్షల పైచిలకు పార్లమెంట్ ఎన్నికల కోడ్ అయిపోయిన తర్వాత ఎవరైతే లబ్ధిదారులు మిస్ అయ్యారో వారిని కూడా యాడ్ చేశాం. ఆ ప్రక్రియ అంతటితో ఆగిపోలే, అది నిరంతరము జరిగే ప్రక్రియ. అదే రకంగా గ్యాస్ 500 రూపాయలకే గ్యాస్ ఇస్తామని చెప్పాం. ఆ స్కీమ్ అనౌన్స్ చేసినప్పుడు లబ్ధిదారులు ఎంతమంది అయ్యా అంటే సుమారు 39,97,000 మంది. ఈనాడు ఆ లబ్ధిదారులు ఎంతమంది అయ్యా అంటే 43 లక్షల మంది. ఇది కూడా నిరంతరము లబ్ధిదారు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ఫిగర్ ఇంక్రీజ్ అవుతూ పోతుంది. మా ప్రభుత్వానికి ఒక చిత్తశుద్ధి, నిజాయితీ ఉంది. ఏదైతే మా ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిందో ఈ రైతు రుణమాఫీని చేయటానికి ముందు చెప్పినాం. ఎవరైతే 2 లక్షల కంటే పైనున్న లబ్ధిదారులు ఉంటారో ఆ లబ్ధిదారులు అర్హులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో ఆ పైనున్న అమౌంట్ కట్టిన మరుక్షణం మీ అమౌంట్ మీ ఖాతాల్లో జమ చేస్తామని చెప్పాం. అదే రకంగా ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉండే నా రైతు సోదరులు ఉన్నారు, వాళ్ళు వివిధ టెక్నికల్ కారణాల చేత కొంతమందికి వారి ఖాతాలో జమ కాని మాట వాస్తవం. ఈ 2 లక్షల కంటే పైనున్న వాళ్ళు ఆ బ్యాలెన్స్ అమౌంట్ కట్టని కారణంగా ఆ డబ్బు కూడా వారి ఖాతాలో జమ కాని మాట నిజం. మీరు డబ్బులు కట్టలేదు కాబట్టి మేము తూచని అనటంలా. డెఫినెట్ గా రాబోయే కొద్ది రోజుల్లో ఈ 2 లక్షలకు పైనున్న అర్హులైన రైతన్నలు ఎవరైతే ఉన్నారో ఆ రైతన్నలకి కూడా ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టుద్ది ఈ ప్రభుత్వం. పెట్టిన తర్వాత వారు ఆ డబ్బు కట్టిన మరుక్షణం మేము అనుకున్న దాని ప్రకారమే 31,000 కోట్లలోనే ఈ అంకెలన్నీ ఉంటాయి. ఈ 31,000 కోట్ల కంటే ఇంకా ఒక 1000 కోట్లు 1,500 కోట్లు ఎక్కువైనా కూడా అర్హులైన రైతులందరికీ ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ కేబినెట్ చిత్తశుద్ధితో అర్హులైన ప్రతి రైతన్నకి ఇవ్వటానికి సిద్ధంగా రుణమాఫీ ఉంది. ఏదైతే నిన్న మీరు
అన్న ప్రకారం రుణమాఫీ చెయ్యకపోతే మేము వదలం. ఏంది మీరు వదిలేది? మీకు ఎక్కడుంది నైతిక హక్కు? మాట్లాడే నైతిక హక్కు ఉందా ఈ ప్రభుత్వాన్ని గురించి? 2 పర్యాయాలు పరిపాలించినప్పుడు మీ ముఖానికి 10 సంవత్సరాల్లో మీరు చేసిన రుణమాఫీ సుమారు 16 నుంచి 17 వేల కోట్లు 10 సంవత్సరాలలో. ఈ ప్రభుత్వం వచ్చి 10 నెలలు కూడా కాలేదే. విమర్శించడానికి కూడా ఒక అద్దు పొద్దుండాలా. విమర్శ కూడా రాజకీయ విమర్శ కాకుండా నిజంగా అప్పుడే ఈ ప్రభుత్వం వచ్చేసి ఏదో 3 సంవత్సరాలు అయిపోయింది, 4 సంవత్సరాలు అయిపోయింది, మాకు ఎన్నికలు వస్తున్నాయి, అడావుడిగా మేము గోసి సర్దుకోవాలనే ఆతృతలో మీరు మాట్లాడుతున్నారు తప్ప, మా పవర్ చేయి జారిపోయిందనే ఆతృతలో ఉండి మతి భ్రమించి మాట్లాడుతున్నారు తప్ప, నిజంగా ఈ ప్రభుత్వం రైతుల ప్రభుత్వమని, రైతుల పక్షపాతి ప్రభుత్వమని మీరు మర్చిపోతున్నారు. రైతులు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారు. రైతన్నలందరికీ ఈ వేదిక ద్వారా ఒకటే తెలియజేస్తున్నాను. అది 1,00,000 రూపాయల లోపు కానీ, 1,50,000 కానీ, 2 లక్షల రూపాయల వరకు అర్హులైన ప్రతి రైతన్నకు, ఇంకా నేను 12,000 కోట్లు అంటున్నాను, అది 13,000 కోట్లైనా 13,500 కోట్లైనా చిత్తశుద్ధితో గత ప్రభుత్వం లాగా మాయ మాటలు చెప్పకుండా రైతన్నలకు ఇచ్చే బాధ్యత మీ ఇందిరమ్మ ప్రభుత్వం అని మీరు మనస్ఫూర్తిగా అంగీకరించి అవాక్కులు చవాక్కులు రెచ్చగొట్టే మాజీ మంత్రుల మాటో మాజీ ముఖ్యమంత్రి మాటో వినొద్దు అని మనస్ఫూర్తిగా ఈ వేదిక ద్వారా యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉండే నా రైతు సోదరుల్ని మనస్ఫూర్తిగా శిరసు వంచి అభ్యర్థిస్తున్నాను. అంతేకాదు, ఇక ధరణి విషయానికి వద్దాం. నాకంటే